రైతు బిడ్డ అని చెప్తున్నారు నేను కదా. చెప్పలే కదా, చూపియండి ఏ వీడియోలో. కొన్ని రీల్స్ అయితే చేశారు కదా లేదు పొలంలో. నేను ఇంతవరకు నన్ను ఫాలో చేయర్రి, నాకు సపోర్ట్ చేయర్రి, నేను ఏదైనా ఏ వీడియో కూడా చెప్పుకోలేదు. మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లయితే రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ కి పోయాడో అట్లా మీరు కూడా పోవచ్చు కదా దేనికి? బిగ్ బాస్ కి. నేను ఎవరిని అడగను, నాకు అవసరం లేదు. ఎందుకంటారు? అది నాకు ఇష్టం లేదు. అండ్ మీరు ప్రమోషన్స్ చేస్తారా? ప్రమోషన్ చేయాల్సిన అవసరం నాకేం బట్టని చేయను అసలు. బెట్టింగ్ ప్రమోషన్స్ ఐడియా ఉంది? అస్సలు. అంటే ఒక ప్రమోషన్ చేసి ముంగట పేక్ మనీ పెట్టుకొని జనాల్ని మోసం చేయాలా? అది మోసమని ఎందుకు అనుకోవాలి? 200% అది. అనుకోవచ్చు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? వేసుకోవడానికి బయట వచ్చి వీడియోలు రీల్స్ చేస్తారు, బయట వేసుకోవడానికి డ్రెస్సులు ఉన్నాయి మీకు. నేను డబ్బులు ముందే ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అవి? ఆ పేక్ మనీ పెట్టుకొని ఈ ఏందది, ఈ గేమ్ ఆడితే ఇంత వస్తుంది, ఆ గేమ్ ఆడితే ఇంత వస్తుంది అని చెప్పి జనాల్ని మోసం చేయాలా? అంటే మీకు ఆ ప్రమోషన్స్ రాలేదని ఇట్లా మాట్లాడుతున్నారు? వచ్చినా నేను చేయనని చెప్పేసిన. నేను వాడితో డైరెక్ట్ మాట్లాడిన ఫోన్, నేను ఇంకోసారి కాల్ చేయొద్దు. ఓకే. ఎందుకంటే జనాలు కొంతమంది దేవుళ్ళు ఉంటారు ఫస్ట్. ఇప్పుడు ఏదైనా చూడాలంటే జనాలు అనేది మనం పైకి రాలేం ఫస్ట్. వాళ్ళు పబ్లిక్ వల్లనే, పబ్లిక్ అనేది ఒక ఇది ఉంటుంది ఫస్ట్. వాళ్ళే మనం మోసం చేస్తే ఇప్పుడు సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలి ఫస్ట్. అవునా కదా? ఎంతమందిని మోసం చేస్తారు అసలు? మన పబ్లిక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ప్రమోషన్లు చేసి నాకు అది పాయింట్ ఫస్ట్. ఏం చేస్తారు జనాల్ని? అంటే వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చేస్తున్నారు కదా. బతకడం కోసం జనాల్ని మోసం చేస్తారా? జనాలు ఎందుకు వాటిని నమ్మి వాళ్ళు ఆడాలి? వీళ్ళు చెప్తున్నాయి కదా, ఈ అవలేగాలు చెప్పేపటికే వాళ్ళు నమ్ముతారు. కష్టం, డౌటే లేదు అక్కడ. చెప్పింది ప్రతిదీ నమ్మాలని లేదు కదా. ఒక 500 పెట్టి ఆడతారు, అది పోతుంది, ఇంకా అక్కడతో వదిలేయచ్చు కదా. లాక్స్ లో ఎందుకు పెట్టి ఆడాలి? అది జనాలు తప్పు కదా. కొంతమంది చెప్పి వాళ్ళు అదే పాయింట్ అవుట్ చేస్తారు. ఒక 500 పోతుంది, నెక్స్ట్ మళ్ళీ 1000 రూపాయలు పోతుంది. ఒక్కొక్క రోజు వాళ్ళ పిల్లల మీద ఉన్న పుసలతో కూడా అమ్ముకునే రోజులు కూడా ఉన్నాయి. అది అమ్ముకోవడం వాళ్ళ తప్పు కదా. తప్పు అంటే చేసిన తప్పు, ఫస్ట్ తప్పు చేసింది వాడు, చెప్పినప్పుడు తప్పే కదా. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే ఒక బీర్ బాటిల్ ఉంది, వాడు థమ్స్అప్ అటు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు ఏమంటే పక్కన కూర్చోబెట్టుకుని థమ్స్అప్ ఎంత అవుతారో బీర్ బాటిల్ లా ఉంటాడు ఫస్ట్. అవునా? కొంచెం టేస్ట్ చూపిస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం రోజు వాడు ఖచ్చితంగా బీర్ బాటిల్ ఉంటుంది అవుతాడు. చెడగొట్టింది ఎవడు? వీడు జస్ట్ ప్రమోట్ చేస్తున్నాడు కానీ నువ్వు వచ్చి పెట్టు అని బలవంతంగా ఆడించట్లేదు. అది కరెక్ట్, తప్పది. అది పాయింట్ ఎలా పాయింట్ చేస్తారు చెప్పండి? బలవంతంగా కూర్చొని ఆడిస్తే తప్పు, కానీ జస్ట్ ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనకు జనరల్ ఒక బాబు పుడతాడు, అవునా కదా? అవును. అప్పుడే నడపడే కదా, అతనికి అన్ని నేర్పిస్తారా? నేర్పిస్తారా? అవునా కదా? తినిపిస్తారు కదా, నేర్పిస్తారు కదా అవన్నీ. ఎంత ఏజ్ వరకు నేర్పిస్తారు మీరు? ఎప్పటి వరకు ఉంటారు? ఎప్పుడు వరకు నేర్పిస్తారు చెప్పండి? 4, 5, 6 ఇయర్స్ వరకు. అంతే కదా. అంతే. తర్వాత వాళ్ళే కదా అన్ని చూసుకో. వాళ్ళైనా కూడా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్, చూస్తారు ఫస్ట్. అప్పుడు కూడా కలిగాలు ఉంటాయి వాళ్ళకి, మమ్మీ అంటే ఏందో తెలుస్తుంది వాళ్ళకి. పుట్టగానే ఒక 1 మంత్ కూడా 2 మంత్స్ కూడా వాళ్ళకి కూడా బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. మినిమం వాళ్ళైనా సరే ఒక 10th క్లాస్ వరకు పేరెంట్స్ చేతిలో ఉంటారు. తర్వాత వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు బతుకుతారు. అట్లానే వీళ్ళు ప్రమోట్ చేయడం వరకే కదా. మనం ఏంటంటే దేనికన్నా అలవాటు పడుతున్నామంటే ఎదుటి వాళ్ళని చూసి ఫస్ట్. ఇప్పుడు మన ఖర్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎదుటో నాకన్నా ఎక్కువ బతున్నాడు, నాకన్నా బెంచ్ కారు కొన్నాడు, నేను కొంటా అంటే అప్పుడు ఖర్చు స్టార్ట్ అవుతుంది. అవును. ఏదైనా తక్కువ ఖర్చులో ట్రావెల్ చేయాలి ఫస్ట్. జనరల్గా నాకు చిరాకు వచ్చింది అనుకో, నేను అడవిలో బతా ఫస్ట్. జంతువులా బతికేస్తా అడవిలో, అంతకంటే ఏం ఆలోచించాను ఫస్ట్. ఫుడ్ లేకుండా బతికేస్తారా? ఫుడ్ లేకుండా తినాలి, మన కర్మంగా ఏదో కొంచెం తినాలి కదా. మరి అడవిలో బతికేస్తాను. అడవిలో బతికే ఫుడ్ రాదా? ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? ఆకులు అవి తింటారా? మస్తుకుంటే ఆకులు తింటారేంది? ఆకులు తిని బతికేస్తారు. ఆకులు తింటారా? వేరే ఉండవా ఇంకా? అట్లా. ఎందుకంటే ఒకటి ఏదైనా సరే మనం ప్రమోషన్ చేసేటప్పుడు కానీ ఏది చేసేటప్పుడు కానీ అదంతా ఫేక్ అని నాకు తెలుసు. అసలు ఎట్లా పెట్టుకొని చేస్తారో అర్థం కాదు. ముంగడి ఇంత మనీ చూపిస్తుంటారు, కుప్పలు బెండలు చూపిస్తుంటారు. అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. మరి అది ఫేక్ మనీ లేకపోతే రియల్ మనీ కూడా తెలియదు. దాన్ని చూసి ఆపోజిట్ పర్సన్ నోడు పిచ్చోడు అయిపోతాం, నేనే సంపాదిస్తున్నాను. అండ్ యువ సామ్రాట్ కూడా హర్ష సాయి కోసం, ఇట్స్ మీ పవర్ కోసం వాళ్ళు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ ఫేక్ గా చేస్తున్నారు, మోసపోతున్నారు జనాలు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది హర్ష సాయి అనే వ్యక్తి తను ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు. నేను చూసినంత మాత్రం హెల్ప్ చేశాడు ఆయన. సో మరి ఈయన మానవాళి దెబ్బతిని మరి ఏం చేసాడు నాకు తెలియదు, కానీ తీసుకుందాం ఆయన కొంచెం మాట్లాడతాం. ఓకే. యువ సామ్రాట్ గారు రీసెంట్ గా
హర్ష సాయి మీద, ఇట్స్ మీ పవర్ మీద ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం టార్గెట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది సామ్రాట్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు. ఓకే. బట్ చేసిండు, కామెంట్ చేసుండొచ్చు. కానీ హర్ష సాయి హెల్ప్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయం అది. అవును. మనం చూస్తున్నాం కదా, అవును. అవునా కదా, చూస్తున్నాం. అవును. కానీ అది మనం నమ్మలేము. అది ఏది కరెక్టో తెలియదు ఫస్ట్. ఎలా చెప్తాను చూస్తున్నాం చెప్పండి? అన్నప్పుడు ఎందుకు నమ్మరు? ఎలా అండి? చూస్తున్నాం అన్నారు కదా హర్ష సాయి మ్యాటర్. హర్ష సాయి హెల్ప్ చేస్తున్నాడు, అది అవును. నమ్మగలుగుతాం. సో ఈయన ఎవరు అన్నావు కదా ఇప్పుడు, ఆయన పేరేంది? యువ సామ్రాట్. యువ సామ్రాట్. ఆయన అనగానే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మీ ఫేవరెట్ బాస్ ని, ఆర్జీవి గారిని కూడా అన్నారు అతను. ఆర్జీవి గారిని మా బాస్ ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు, మీరు చూడండి. మీకు ఒక ఇదిగో కొన్ని చూడండి. వాయిస్ ఓవర్స్ ఇప్పిస్తా, ఆ పర్రెగం తీసుకొని వీడియోనా శివరామ అవును. ఇది యువ చూడండి. సామ్రాట్. ఒకసారి విని చూడండి. పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరం జగన్ అన్న ఏం న్యూస్ ఛానల్ కి స్టక్ అయిండు, లేకపోతే ఏం చేసిండు అని ఫుల్ మనం అంతా టెన్షన్ పడ్డాం కదా. ఓకేనా? మనం కూడా అరే చూస్తున్నారు కదా? ఏమైంది, ముఖ్యమంత్రి గారికి సేఫా కాదా ఈ మూతవరి ఎవడో నాకు తెలియదు కానీ ఒక గొప్ప వ్యక్తి. అవును. ఆర్జీవి గారు అంటే గొప్ప వ్యక్తి. ఒకరిని వేధించలేదు, ఒకరిని మోసం చేయలేదు, ఒకరిని టార్చర్ పెట్టలేదు, అవునా కదా? అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని వీడు నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ పైన విజువల్ చూసుకుండా వీడు పనికిరానోడు, కంటెంట్ లేని సినిమాలు చేస్తాడు, అవును. కంటెంట్ లేని సినిమాలు చేస్తాడంట. ఒక డైరెక్టర్ని పట్టుకుని అట్లే మాట్లాడుతుండొచ్చా? ఒకటే చెప్తున్నా సామ్రాట్, మీకు ఒకటే చెప్తున్నా, ఏంటంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని విజువల్ చూసుకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కదా, అదే స్క్రీన్ లో మళ్ళీ బాస్ ఫోటో పెట్టి ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఊరుకోలేదు. మేము ఖచ్చితంగా దీంతో మేము ముందుకు వస్తాము. 100% చెప్తున్నా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకో యువ సామ్రాట్ అన్న, నీకన్నా చిన్నోని. సో అర్థం చేసుకోండి మీరు కూడా, నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త. అసలు ఆర్జీవి గారు అంటే ఎందుకు మీకు అంత పిచ్చి? పిచ్చి అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు ఇష్టం, బాస్ ఇష్టం నాకు, ఎందుకంటే ఆయన సినిమాలు ఇష్టం. సో ఇప్పటికి కూడా ఆయన అడుగులోనే నడుస్తున్నాను నేను. కనిపిస్తుంది ఆ కాఫీ కప్ చూస్తుంటే. చెప్తున్నాండి, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని నోరుకు వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అది. అవును. అంటే జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు. ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్కి. ఎవరు? ఆర్జీవి గారు. అవును. అంతేనా? ఎట్లా పోతాడో మళ్ళీ అట్నే డెన్కి వస్తాడు. ఈ సామ్రాట్ అనే ఎవరో ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నా, మానభావాలు దెబ్బతిన్నట్టే. ఫస్ట్ సామ్రాట్ గారివి మానభావాలు దెబ్బతిన్నట్లే, ఆయన కర్మగాలి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నువ్వు మళ్ళీ అదే స్క్రీన్ పైన ఆర్జీవి గారి విజువల్స్ పెట్టుకొని సారీ చెప్పాలి, తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన సిచ్యువేషన్స్ ని ఇప్పుడు